హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎలా ఫిల్ చేయాలి, అసలు ఏమేమి కావాల్సి వస్తాయి, దానికి ఐడి ప్రూఫ్స్ కానీ ఇంకా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా, అడ్రస్ ప్రూఫ్లు కానీ ఏమేమి సబ్మిట్ చేయాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అసలు ఈ డాక్యుమెంట్ని ఎలా ఫిల్ చేయాలి, అకౌంట్ ఫామ్ ఉంటుంది కదా అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి అనేదాన్ని మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రెజెంట్ అప్లికేషన్ బ్యాంక్ వెళ్ళినట్లయితే మీకు ఒక అప్లికేషన్ షీట్ అయితే ఇస్తారు. ఇలా ఉంటుంది అప్లికేషన్ షీట్ అనేది, చూడండి కనిపిస్తుంది కదా, ఇది ఎస్బీఐ ఇది అప్లికేషన్ అనమాట, బ్యాంక్ అకౌంట్ అప్లికేషన్ ఫామ్స్ అనమాట ఇది. సో ఇది ఒక్కటి ఫిల్ చేయాలి, అంటే మొత్తం డాక్యుమెంట్ అంతా ఫిల్ చేయాలి. అందులో మీరు ఏమేమి ఫిల్ చేయాలి, మెయిన్గా ఎన్ని సైన్స్ చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి నేను మార్క్ చేసి పెట్టాను కదా, ఇక్కడ చూడండి ఇలాగ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ కస్టమర్ అని చెప్పాను కదా, అక్కడ రెడ్ దాంతో మార్క్ చేసిన అన్నింటిలో సైన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఒక సైను, ఇక్కడ ఒక సైను, ఇక్కడ ఒక సైను, ఇక్కడ ఒక సైను. ఇది ఫస్ట్ పేజ్, ఈ ఫస్ట్ పేజ్లో కూడా ఇక్కడ సైను. సో ఇక్కడ మొత్తం ఎలా ఫిల్ చేయాలని ఫస్ట్ వన్ బై వన్ చూద్దాము. సో ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ నేమ్ అనేది ఫిల్ చేయాలి. ఫుల్ డీటెయిల్స్ క్యాపిటల్ లెటర్స్లో మొత్తం అన్నీ ఫుల్గా ఫిల్ చేయాలన్నమాట. మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సార్ ఇక్కడ మేడన్ నేమ్ ఉంది కదా, ఒకవేళ మ్యారీడ్ అయ్యారనుకోండి, మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇఫ్ మ్యారీడ్ అని కదా, ఇక్కడ మ్యారీడ్ అయితే ఆ మేడన్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. మేడన్ నేమ్ అంటే ఇంకా ఇంటి పేరు అనేది ఇట్లా రాసుకోవాలి. ఇక్కడ మేడన్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఆధార్లోను అన్ని డాక్యుమెంట్స్లో ఉంటాయి కదా, సేమ్ ఆధార్లో ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్ సంబంధించిన డేట్ ఎంత ఉందో దాంట్లో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఆధార్లో ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే మీరు సబ్మిట్ చేసేది, మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కదా, ఆధారు, ఐడి ప్రూఫ్, మీకు ఐడి కార్డు ఉంటుంది కదా, ఆ ఐడి కార్డు కూడా సబ్మిట్ చేయాల్సి వచ్చింది. లేదంటే నార్మల్ ఆధారు, పాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్లో వాళ్ళు ఏమడుతున్నారంటే 10th మార్క్ లిస్ట్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ లేదంటే మీకు ఆధారు, పాను ఉన్నా సరే సరిపోతుంది అంటున్నారు కొన్ని బ్యాంకుల్లో. మెయిన్ ఆధార్, పాన్ అనేది మెయిన్ అనమాట, ఫస్ట్ నుంచి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాసాం కదా, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ మేలా ఫీమేలా అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. లేదంటే థర్డ్ జెండర్ ఉంటే థర్డ్ జెండర్ అనేది ఫిల్ చేయాలి. సో మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ ఇఫ్ మ్యారీడ్ అని ఉంది కదా, మ్యారీడ్ అయితే ఇక్కడ సేమ్ మ్యారీడ్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, సింగిల్ అంటే సింగిల్ అనమాట, ఇంకా ఇలా పెట్టేసుకోవటమే, సింగిల్ అని పెట్టేసి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఫాదర్, ఈ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫాదర్ నేము ఇక్కడ రాయాలి. ఆ తర్వాత వాళ్ళ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ స్పౌస్, ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే కనుక స్పౌస్ అంటే వైఫ్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. వైఫ్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ రాయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అంటే ఒకవేళ మీకు ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా సబ్మిట్ చేయాలన్నా సరే, మీకు పంపించాలన్నా కొరియర్స్ కానీ ఏమైనా పంపించాలి అంటే బ్యాంక్ సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమంటే పంపించాలంటే అడ్రస్ అనేది చూపించాలి. ప్రెజెంట్ అడ్రస్ కావాలి వాళ్ళకి. సో ప్రెజెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేసి చూపించాలన్నమాట. ప్రెజెంట్ అడ్రస్, ఓన్లీ ప్రెజెంట్ అడ్రస్ ఇక్కడ రాయాలి, పర్మనెంట్ అడ్రస్ కాదు, ఓన్లీ ప్రెజెంట్ అడ్రస్ ఇది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ నేమ్, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తారో, ఆఫీస్ అయితే ఆఫీస్, కంపెనీ అయితే కంపెనీ, ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దాని నేమ్ అనేది ఇక్కడ రాయాలి. ఓకే, ఆ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అంటే మీ శాలరీ వస్తుంది కదా మంత్లీ, మీకు ఇయర్లీ ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఉంది అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. 5 lakhs per annum, 10 lakhs per annum అని ఉంటుంది కదా. సో ఆ పర్సంటేజ్ అంటే ఆ శాలరీ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ రిలీజన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, అదర్ అని చెప్పాను కదా, వాటిలో ఇక్కడ జస్ట్ టిక్ చేయాలన్నమాట. ఏదైతే అది జస్ట్ టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంది కదా, ఇందులో మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే మీ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంటే ఏం చదువుకున్నారు అనేది ఇక్కడ రాయాలి. ఒకవేళ డిగ్రీ చేసినట్లయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్, అలా ఏదైతే చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి లేదంటే ఎస్ఎంఎస్లు కానీ ఓటీపీలు కానీ అవన్నీ రావడానికి ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఫిక్స్డ్ మొబైల్ నెంబర్ మ్యాక్సిమం పర్మనెంట్ ఫిక్స్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ మార్చకుండా చూసుకునేటట్టు ఇప్పుడైతే రెగ్యులర్గా ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. టైంపాస్ కోసం రాంగ్ నెంబర్లు అయితే ఇవ్వద్దు. ఇది కంపల్సరీ మంచి కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. రాంగ్ నెంబర్ అయితే ఇవ్వకుండా చూసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మెయిల్ ఐడి మీకు ఏదైనా ఒక మెయిల్ ఐడి అనేది సబ్మిట్ చేయండి. ఏదన్నా అంటే మీకు బ్యాంక్ నుంచి అన్న డీటెయిల్స్ ఏమైనా పంపించాలంటే దాని నుంచి పంపిస్తారు. అంటే ఒకవేళ లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఏమైనా ఉన్నా సరే, బ్యాంక్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అయినా జరిగినా సరే అవన్నీ మీకు మొబైల్కి వస్తాయి ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ కూడా ఎస్ఎంఎస్లో వస్తుంటాయి. నెక్స్ట్ ఆక్యుపేషన్, ప్రైవేట్, పబ్లిక్, బిజినెస్, రిటైర్డ్, హౌస్ వైఫ్, స్టూడెంట్ ఉంది కదా. సో మీరు ఆక్యుపేషన్ ఏంటి, ఒకవేళ ప్రైవేట్ జాబా, పబ్లిక్ జాబా, బిజినెస్ చేస్తున్నారా, రిటైర్డ్ అయిపోయారా, హౌస్ వైఫ్, స్టూడెంట్, సమ్ అదర్స్ ఏమైనా ఉంటే వాటిలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బర్త్ ప్లేస్ ఎక్కడనేది ఎక్కడ మెన్షన్ చేయాలి, పుట్టింది ఎక్కడనేది లొకేషన్ అనమాట. ఏదైనా విజయవాడ, హైదరాబాద్ సంథింగ్ ఏదో ఒక నేమ్, ఎక్కడైతే మీ డెలివరీ అయింది, బర్త్ ఏజ్ ఎక్కడైతే జన్మించారో అక్కడ ఆ అడ్రస్ అనేది రాయాలి. నామినీస్ నేమ్ అంటే మీరు ఎవరినైతే నామినీని పెట్టాలనుకుంటున్నారో, మీ అకౌంట్కి ఎవరిని నామినీ కింద సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి. నామినీ నేమ్, వాళ్ళ ఫుల్ నేమ్, ఇంటి సర్నేమ్తో పాటు, ఇంటి పేరుతో పాటు వాళ్ళ నేమ్ అనేది రాయాలి. తర్వాత వాళ్ళ నామినీస్ డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత నామినీస్ రిలేషన్షిప్ అంటే ఆ నామినీ మీకు ఏమవుతారు, ఫాదరా, మదరా, బ్రదరా, సిస్టరా, సంథింగ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలి. గార్డియన్ నేమ్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్, ఒకవేళ మీరు మైనర్ అనుకోండి, గార్డియన్స్ అనేది అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒక గార్డియన్ అయితే ఉంటారు కదా, ఆ గార్డియన్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. ఆ తర్వాత గార్డియన్ ఏజ్ కూడా రాయాలి. ఇఫ్ నామినీ ఈజ్ మైనర్ అంటే వాళ్ళు మైనర్ అయితే మాత్రం వాళ్ళ ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది కస్టమర్, ఎవరైతే కస్టమర్ ఉంటారో అంటే ఈ అకౌంట్ ఎవరికైతే ఇస్తున్నామో ఆ పర్సన్ని ఇక్కడ సైన్ చేయాలి, ఆ పర్సనే సైన్ చేయాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, దీనికి ఈ ఫామ్కి మొత్తానికి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఫోటోగ్రాఫ్స్ 2 నెంబర్స్, 2 ఫోటోలు కావాలి. ఒక కాపీ ఆఫ్ పాన్ కార్డ్ కాపీ కావాలి. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ కాపీ కావాలి. కాపీ ఆఫ్ ఎలక్షన్ ఐడి ఆర్ డిఎల్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. సో ఇది కూడా కావాలి. కాపీ ఆఫ్ ఎలక్షన్ కార్డ్ అంటే ఎలక్షన్ ఓటర్ ఐడి అయినా సరే, డ్రైవింగ్ లైసెన్స్ అనే, పాస్పోర్ట్ అయినా సరే, వాటిలో ఏదైనా సరే ఒకటి కావాలి అన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఈ 4 ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 అనేవి కావాలి. ఈ 4 డాక్యుమెంట్స్ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా కావాలన్నమాట. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇది బ్యాంక్ అకౌంట్ యొక్క అప్లికేషన్ ఫామ్. చూడండి, అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్ పార్ట్ 1 అని చెప్పింది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్, సిఐఎఫ్ క్రియేషన్ అమెండ్మెంట్ అనమాట. మస్ట్ బి అకంపెనీడ్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా మ్యాక్సిమం బ్యాంక్ వాళ్ళే ఫిల్ చేసేస్తారు. ఇది మనం ఏం ఫిల్ చేసిన అవసరం లేదు. జస్ట్ అందులో మన డీటెయిల్స్, నేమ్, ఇంకా అలాంటి డీటెయిల్స్ అనేది మనం యూజ్ చేస్తే సరిపోద్ది. కొంతమంది మనమే ఫిల్ చేసామంటారు, కొన్ని అకౌంట్స్, కొన్ని బ్యాంక్స్ వాళ్ళు మనల్ని ఫిల్ చేసి తీసుకురమ్మంటారు. సో అందుకోసం నేను అవి కూడా అలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ నేమ్ ఉంది కదా, బ్రాంచ్ నేమ్ అంటే ఎక్కడైతే బ్యాంకు మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో అక్కడ ఆ బ్రాంచ్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ ఉంటుంది, అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది బ్రాంచ్కి. ఆ బ్రాంచ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఇక్కడ రాయాలి. ఇక్కడ పైన ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత బ్యాంక్ ఆర్ బ్రాంచ్ టు ఎఫిక్స్ రంబర్ స్టాంప్ ఆఫ్ నేమ్ అండ్ కోడ్ నెంబర్, ఇదంతా వాళ్ళు చూసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కస్టమర్ ఐడి అని చెప్పింది. కస్టమర్ ఐడి కూడా వాళ్ళే ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత. అప్లికేషన్ టైప్ న్యూ, అప్డేటా, ఇది కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ కూడా ఈ అప్లికేషన్ కస్టమర్ ఐడి అన్ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళే ఇస్తారు. ఇది సికేవైసీ నెంబర్ కూడా వాళ్ళే ఇస్తారు. మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే. అకౌంట్ టైప్ నార్మల్, స్మాల్, మైనర్, ఇది కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. అంటే మైనర్ అయితే మైనరు, నార్మల్ అయితే నార్మల్ పీపుల్, స్మాల్ అయితే స్మాల్ ఆర్గనైజేషన్ సంథింగ్ అలా ఉంటాయి కదా, ఇంకా అలాగనమాట. ఇంకా ఇది స్టాఫా లేదంటే పిఎఫ్ నెంబర్స్,
ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అంటే ఎవరి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అనేది. సో పర్సనల్ డీటెయిల్స్ ఇది మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి. వాళ్ళు చేస్తారు, ఒకవేళ వాళ్ళు చేయకపోతే మనం చేయమన్నా సరే మనమే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేమ్ సేమ్ యాజ్ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో సేమ్ అదే రకంగా మన నేమ్ అనేది ఇక్కడ రాయాలి. ఫుల్ నేమ్ ఫస్ట్ సర్నేము లేదంటే మిడిల్ నేమ్ కానీ రాసుకోవాలి. ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ రాసుకోండి. చూడండి ఫస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఏదైతుందో ఇక్కడ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్. లేదంటే అక్కడి నుంచే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. అంటే 1-2 బాక్సులు స్పేస్ ఇచ్చి ఫస్ట్ ఒక లెటర్ అంటే సర్నేమ్ రాసి తర్వాత కొంచెం స్పేస్ 2 బాక్సులు స్పేస్ ఇచ్చుకోండి. ఆ తర్వాత మిగతా నేమ్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంత ఉందో ఆధార్ మీద ఐడి ప్రూఫ్ మీద అదే ఐడి ప్రూఫ్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఆర్ ఫీమేల్ థర్డ్ జెండర్ అని చెప్పి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అదర్స్ అని చెప్పండి. నెంబర్ ఆఫ్ డిపెండర్స్ ఎంతమంది ఉన్నారు అనేసి ఇక్కడ రాయాలి డిపెండర్స్ అంటే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ స్పౌస్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నామినీ కింద ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ డీటెయిల్స్ లేదంటే ఫాదర్ మదర్ డీటెయిల్స్ కూడా రాయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదర్, స్పౌస్ అయితే స్పౌస్, వాళ్ళ యొక్క నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ గార్డియన్ నేమ్ ఫుల్ నేమ్ రాయాలి. తర్వాత రిలేషన్షిప్ విత్ గార్డియన్, ఆ గార్డియన్ మీకు ఏమవుతారనేది రిలేషన్షిప్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇన్ ఇండియానా అదర్స్ కంట్రీ నేమ్, ఒకవేళ ఇన్ ఇండియా అయితే ఓకే, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అయితే కంట్రీ నేమ్ అనేది రాయాలి. తర్వాత సిటిజన్షిప్ అనేది కూడా రాయాలి. నెక్స్ట్ ఆక్యుపేషన్ టైప్ సర్వీస్ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా పబ్లిక్ సెక్టర్ డిఫెన్సా ప్రైవేట్ సెక్టర్ ఇక్కడ మీరు ఎక్కడ ఇందులో వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అయితే పబ్లిక్, డిఫెన్స్ అయితే డిఫెన్స్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంప్లాయ్ ఐడి, మీ ఎంప్లాయ్ ఐడి ఉంటుంది కదా ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పాను కదా, ఎక్కడైతే ప్లేస్ ఉందో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దాని యొక్క డీటెయిల్స్ విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అలా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఆ ప్లేస్ ఇక్కడ రాయాలి. తర్వాత బిజినెస్ అయితే కనుక ఒకవేళ జాబ్ కాకుండా ఈ బిజినెస్ అయితే ఇండస్ట్రియలిస్ట్, ట్రేడ్ సెక్టర్, సర్వీస్, మైగ్రెంట్ లేబర్, కాంట్రాక్ట్, ఇందులో ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. అదర్స్ అయితే వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది చేసుకోవాలి. మెడికల్ ప్రూఫ్, లీగల్ ప్రూఫ్, సిఏ ఆర్ఐసి టాక్సేషన్, ఫైనాన్స్ ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసి కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ నేమ్, ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో కంపెనీ అయితే కంపెనీ, ఆఫీస్ అయితే ఆఫీస్, దాని నేమ్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత డెసిగ్నేషన్, ప్రొఫెషన్ దాని గురించి మీ డెసిగ్నేషన్ ఏంటి అనేది రాయాలి. ఆ తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ దేనికి సంబంధించింది అనేది రాయాలి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే నెట్వర్త్ అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎంత నెట్వర్త్ అనేది. సో సోర్స్ ఆఫ్ ఫండ్స్ శాలరీయా మీకు ఎలా వస్తుంది అనేది, అంటే మీకు సోర్స్ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది అనేది, శాలరీయా, బిజినెస్, అగ్రికల్చర్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ సంథింగ్ ఏదైతే అది సెలెక్ట్ చేయాలి. శాలరీ కాబట్టి శాలరీ అని సెలెక్ట్ చేసుకుంటా. రిలీజన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంథింగ్ ఇలా అందులో ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఎందులోకి వస్తుంది అనేది ఇక్కడ చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ, ఏదన్నా డిజేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు కదా, సో అలా డిజేబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ అని, లేదంటే నో అయితే నో అని చెప్పేసి. ఇవి ఎస్ అయితే విజువల్లీ ఇంపేర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ సంథింగ్ ఇందులో ఏదైతే ఉందో విజువల్లీయా లేదంటే డిఫరెన్షియల్ అని చెప్పేది ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో చూసుకోండి, మీ క్వాలిఫికేషన్ ఎక్కడి వరకు ఉందనేది, ఎంతవరకు అప్ టు 9th క్లాస్ పాస్, 10th క్లాస్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మెడికల్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇందులో మీకు ఏదైతే మీకు రిలేటెడ్గా ఉందో అది రిలేటెడ్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి ప్లీజ్ టిక్ ది అప్లికేబుల్ బాక్స్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ రిలేటెడ్ టు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ నన్. ఇందులో మీరు ఏమైనా పొలిటికల్లీ ఎక్స్పోజ్ అయినా లేదంటే ఇంకేమైనా దానికి సంబంధించి ఇందులో ఉన్నా సరే అందులో టిక్ చేసుకోవాలి. ఒక లేదనుకుంటే నన్ను సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చినట్లయితే కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్స్ ఇండియా ఓన్లీ, నాట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. మీరు ఇండియాలోనే ఉన్నారా లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించి అని చెప్పేసి అడుగుతుంది. అందులో ఇండియా అయితే ఎస్, నో అయితే నో. ఒక తర్వాత పాన్ నెంబర్, మీ పాన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పాన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాన్ను సబ్మిట్ చేయలేదు అనుకోండి, ఫామ్ 60 అనేదాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఆల్ కమ్యూనికేషన్ విల్ బి సెంట్ ఆన్ ప్రైవేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్. ఏదైనా బ్యాంక్ సంబంధించి కమ్యూనికేషన్ చేయాలి అంటే మీకు ఈ మొబైల్ నెంబర్ కానీ ఈ మొబైల్ ఐడి ఈమెయిల్ ఐడి కానీ చేస్తుంటారు. సో
మీరు ఆ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ 2 అనేది మీరు మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ సైన్ అనేది చేసుకోవాలి, ఒక సైన్ మీ సిగ్నేచర్. నెక్స్ట్ ఇంకా సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ అడ్రస్ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఇక్కడ పాస్పోర్టా, ఓటర్స్ ఐడెంటిటీ కార్డా, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ ప్రొఫెషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ వెరిఫికేషన్, ఈకేవైసీ. ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ కోసం మీరు అడ్రస్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి, ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. దానికోసం ఇక్కడ మీరు పాస్పోర్ట్ అయినా సబ్మిట్ చేయొచ్చు, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అయినా సబ్మిట్ చేయొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయినా సబ్మిట్ చేయొచ్చు, ఆధార్ వెరిఫికేషన్, ప్రూఫ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ అని చెప్తున్నాను కదా, ఏదైనా ఈకేవైసీ అయినా. సో మీకున్న ఆప్షన్స్లో ఏదైనా సరే ఒకటి సబ్మిట్ చేయాలన్నమాట. దాని డీటెయిల్స్ అని ఇవ్వాలి. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ అయితే ఆధార్, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ దాని యొక్క డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. ఇష్యూడ్ బై అంటే ఎక్కడి నుంచి ఇష్యూ చేశారు, ఎవరు, ఏ గవర్నమెంట్ అని చెప్పేసి, ఇష్యూడ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అది కూడా మెన్షన్ చేయాలి. ఓన్లీ ఫర్ ఫారిన్ నేషన్స్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి ఓన్లీ ఫారిన్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఫారిన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఇది. అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి అకౌంట్ కావాలంటే ఇక్కడ మన ఇండియాలో ఇవ్వాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది, వీసా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇష్యూడ్ బై అండ్ ఇష్యూడ్ డేట్, ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే అడ్రస్ డీటెయిల్స్ ఉంది కదా, అడ్రస్ డీటెయిల్స్ కరెంట్ ఓవర్సీస్ ఉంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ టైప్ ఏ అడ్రస్ టైప్లో వస్తుందని సెలెక్ట్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, సిటీ ఆర్ విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ నెంబరు, కంట్రీ నేమ్ ఎంటర్ చేయాలి. ఈ అడ్రస్ డీటెయిల్స్ కరెస్పాండెన్స్ ఆర్ సేమ్ యాజ్ కరెంట్ ఆర్ ఓవర్సీస్ అడ్రస్ డీటెయిల్స్ ఉంది కదా, అడ్రస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, సిటీ, విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ప్లస్ కంట్రీ నేమ్ ఎంటర్ చేయాలి. అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా, యూటిలిటీ బిల్ కానీ, ఈపీఎఫ్ఓ బిల్ కానీ, ప్రాపర్టీ ఆర్ మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎన్ని లెటర్ ఆఫ్ అకామిడేషన్ ఇష్యూడ్ బై ఎంప్లాయర్, స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ ఆధార్కి, ప్యాన్కి సంబంధించిన డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ వాటిలో ఏదో సబ్మిట్ చేసినా పర్లేదు. మనం సెలెక్ట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ నెంబర్, ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్, డ్రైవింగ్ లైసెన్స్ దాని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి డేటు అవన్నీ వేసేయాలి. తర్వాత ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈకేవైసీ ఆధార్కి డీబీటీ బెనిఫిట్ కావాలి అని అనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. డీబీటీ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, సో ప్రాబ్లం లేదు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటో అనేది అంటించండి. ఫోటో అంటించిన తర్వాత ఇక్కడ సైన్ అనేది చేయండి, బ్లాక్ పెన్తోనే సైన్ చేయాలంట. తర్వాత ప్లేస్, డేటు చేయండి. తర్వాత ఆఫీస్ యూజ్ ఓన్లీ అంటే ఇది వాళ్ళు చూసుకుంటారు, ఓన్లీ ఆఫీస్ సంబంధించి థ్రెషోల్డ్ లిమిట్ ఇవన్నీ వాళ్ళే చూస్తారు. సో ఇది ఏంటిది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇందులో ఓన్లీ బ్లాక్ పెన్ యూజ్ చేయాలి, అన్నీ క్యాపిటల్ లెటర్స్తోనే ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, అప్లికెంట్ కస్టమర్ ఐడి ఇవన్నీ బ్యాంక్ వాళ్ళే ఫిల్ చేస్తారు, ఇది మనం ఫిల్ చేసిన అవసరం లేదు. ఏటీఎం అంటే మనకి ఏం కావాలనేది జస్ట్ చెప్తే చాలు. ఇది సేవింగ్స్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, శాలరీ అకౌంట్ అనేది ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. తర్వాత మోడ్ ఆఫ్ ఆపరేషన్ సెల్ఫా, లేదంటే ఏదైనా సర్వైవర్, ఫార్మర్ సర్వైవర్, ఎనీ సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు మనకే కాబట్టి. ఆ తర్వాత ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, ఫస్ట్ అప్లికెంట్, సెకండ్ అప్లికెంట్. ఏటీఎం కమ్ డెబిట్ కార్డు 2 కావాలి అంటే ఇద్దరికి 2 కార్డులు కావాలా, 1 కార్డు కావాలనేది ఇక్కడ వచ్చింది. సో 1 కార్డు సరిపోదు కాబట్టి 1 కార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ బుక్ కావాలా వద్దా అని చెప్పి అనమాట, ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వైర్డ్ ట్రాన్సాక్షన్ రైట్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలా వద్దని అది ఫస్ట్ అప్లికెంట్, దాన్ని కూడా ఎస్ అని ప్రెస్ చేసుకోండి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వైర్డ్ అని చెప్తుంది కదా, ట్రాన్సాక్షన్ రైట్స్ ఫస్ట్ అప్లికెంట్కి సెలెక్ట్ చేయండి ఎస్ అని, సెకండ్ అప్లికెంట్కి నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఒకరికి ఇచ్చుకోవాలి యాక్సెస్. ఇక్కడ ఎస్ఎంఎస్ అలర్ట్స్ కావాలని చెప్పేస్తుంది కదా, ఎస్ అని ప్రెస్ చేసుకోండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తాయి. ఫోన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎస్ అని సెలెక్ట్ చేయాలి. మొబైల్ బ్యాంకింగ్ ఎస్. ఇంకా పాస్బుక్ రిక్వైర్డ్ కావాలి ఫర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి కావాలంటే ఎస్ అని ప్రెస్ చేయండి. ఈ స్టేట్మెంట్ మంత్లీ ఇంటర్వెల్స్ లీవ్ పేపర్ కాపీ అని చెప్పింది, రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అయితే నాట్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చూడండి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్, ఇంకా వీటికి దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనకి ఏమైనా కావాలి అంటే రిక్వైర్మెంట్ అంటే మనం ఏమైనా డిపాజిట్ చేయాలి అనుకున్నాం అనుకోండి అమౌంట్ ఫస్టే, ఆ డిపాజిట్ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. టర్మ్ డిపాజిట్ అండి, యాన్యుటీ డిపాజిట్ కానీ, ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కానీ ఏదైతే ఉందో అది క్యాపిటల్ గెయిన్స్ కానీ మనం సెలెక్ట్ చేయాలనుకుంటే ఎందులో డిపాజిట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి.
డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మంత్లీయా, క్వార్టర్లీయా, క్యాలెండర్, క్వార్టర్, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అని చెప్పి ఉంది కదా. ఆటో రెన్యూ, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, పే బ్యాక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బై క్రెడిట్ టు మై బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఇది ఆ టైం అయిపోయిన తర్వాత మన అకౌంట్ క్రెడిట్ అయిపోవాలా, లేదంటే ఇష్యూ బ్యాంక్ చెక్ బుక్ కానీ డ్రాఫ్ట్ కానీ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. సో అందరూ ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ అని చెప్పింది కదా. ఆటో స్వీప్ది టైప్ ఆఫ్ డిపాజిట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లింక్డ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ నెంబర్ అన్నీ వీళ్ళు వాలంటీర్ వేస్తారు. ఇంకా ఆర్డీ ఏమైనా పెట్టాలనుకుంటే రికరెంట్ డిపాజిట్ అనేది మీరు చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. మంత్లీ కావాలి, మంత్లీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, మంత్లీ ఎంత అమౌంట్ అనేది అమౌంట్, తర్వాత ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అని చెప్పింది. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, డెబిట్ అకౌంట్ ఇవన్నీ మనకు ఇప్పుడు అవసరం లేదు, మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మాన్యువల్గా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అప్లై చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇందులో ఇంకా సైన్ అయితే ఈ పేజ్లో సైన్ అయితే ఏం లేవు. సో నెక్స్ట్ పేజ్కి వచ్చినట్లయితే చూడండి అని చెప్పేసి ఐ అగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నో ఐ ఓట్ ఇందులో నో అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సేవింగ్స్ ప్లస్ అకౌంట్ ఇవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారు. సేవింగ్స్ ప్లస్ అకౌంట్ అనేది ఇవన్నీ వాళ్ళు చేస్తారు అన్నమాట. నెక్స్ట్ నామినేషన్ ఇప్పుడు రిక్వైర్డ్ అని చెప్తున్నాను కదా. నామినీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నామినీ డీటెయిల్స్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే మీ నేమ్ ప్లస్ ఇంకా ఇండియా సంబంధించిన నేమ్ అండ్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇక్కడ నామినీని పాస్బుక్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ టైప్ ఆఫ్ డిపాజిట్, ఏ డిపాజిట్, అకౌంట్ నెంబరు, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ నామినీ యొక్క నేము, అడ్రస్, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అని ఉంటే అడిషనల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఆఫ్ ది నామినీ యొక్క మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత రిలేషన్షిప్ విత్ డిపాజిటర్ అంటే అకౌంట్ హోల్డర్తో ఈ నామినీకి రిలేషన్ ఏంటి, తర్వాత ఏజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మైనర్ అయితే వాళ్ళ యొక్క ఏజ్, అడ్రస్ అన్నీ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ఫస్ట్ విట్నెస్, సెకండ్ విట్నెస్ అంటే ఇద్దరు విట్నెస్లు కావాలి దానికి అకౌంట్ ఓపెన్ చేయడానికి. సో ఇద్దరు సైన్లు అనేది ఇక్కడ చేయించాలండి. నేము సైన్ అడ్రస్ వాళ్ళు చేయించాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఆ డిక్లరేషన్ కమ్ అండర్స్టాండింగ్ కమ్ సెల్ఫ్ సర్క్యులేషన్ అనమాట సర్టిఫికేషన్కి. దానికి సైన్ అనేది ఇక్కడ చేయాలి ఒక సైన్. తర్వాత ఫర్ ఆఫీస్ యూజ్ అని నేను చెప్పాను కదా. ఆ డేటు ఇంకా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చేస్తారు. ఐటమ్ కార్డ్, ట్రాన్సాక్షన్ డేటు, ఇంకా నామినేషన్ సీరియల్ నెంబరు, ట్రెష్ హోల్డ్ ఇవన్నీ వాళ్ళు ఫిల్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్ ఉంది కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ డిపాజిట్స్ అకౌంట్స్ అని చెప్పింది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ చదివేటప్పుడు నేను చదివితే మీకు వీడియో ఎక్కువైపోద్ది. సో జస్ట్ పాజ్ చేసి చూసుకోండి. జస్ట్ నేను కావాలంటే చివరిలో మీకు దీని యొక్క ఫైల్ ఇమేజెస్ అనేది పీడిఎఫ్ ఫైల్లో లేదంటే జస్ట్ ఇమేజెస్ అనేది నేను ఫొటోస్ తీసి సపరేట్గా అటాచ్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైనా పాజ్ చేసి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి వచ్చింది. సిగ్నేచర్ చేసేయాలి. తర్వాత అక్నాలజ్మెంట్ అని చెప్పాను కదా. ఈ ఫామ్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది నామినీ, ఏజ్, ఇయర్స్, తర్వాత డేటు, తర్వాత విత్ రెస్పెక్ట్ యువర్ అకౌంట్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. ఈ సిగ్నేచర్ అనేది వాళ్ళు చేసేస్తారు, మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా పక్క పేజ్కి వచ్చినట్లయితే ఈ పేజ్లో కూడా సేవింగ్స్ బ్యాంక్ రూల్స్ అప్రూవ్ చేయడం చెప్పింది. సో ఇవన్నీ సేవింగ్స్ బ్యాంక్ యొక్క రూల్స్ ఇవన్నీ కూడా నేను చివరి అటాచ్ చేస్తాను, అక్కడ చదువుకోండి. ఇప్పుడు నేను చూపించడం అంతా. సో ఫామ్ 60 ఇందాక పాన్ లేకపోతే ఫామ్ 60 అప్లికేబుల్ అని చెప్పుకున్నాను కదా. ఫామ్ 60 ఇన్ కేస్ పాన్ ఈజ్ నాట్ అవైలబుల్, ఒకవేళ పాన్ కార్డ్ లేదనుకోండి ఈ ఫామ్ 60 అనేదాన్ని ఫిల్ చేయాలి. దీన్ని ఫిల్ చేసి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సేమ్ అలాగే నేము, ప్రూఫ్, ఆధారు, ఇంకా మిగతా డీటెయిల్స్, ఇంకా అగ్రికల్చర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత, అదర్ దమ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అలా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసి తర్వాత అక్కడ సైన్ అనేది చేయాల్సి వచ్చింది. సో అది బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పి వీళ్ళు ఒకటి ఇస్తున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మనం ఫిల్ చేయాలి. టు ది బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్కి రాయాలి. డియర్ సార్, ఇవన్నీ వాళ్ళు టైప్ చేసి ఇచ్చేస్తారనమాట. మొత్తం అంతా వాళ్ళు ఇచ్చేస్తారు. తర్వాత అడ్రస్, మన అడ్రస్ రాయాలి. సిటీ ఆర్ విలేజ్ రాయాలి, డిస్ట్రిక్ట్ రాయాలి, స్టేట్, పిన్ కోడ్ రాయాలి. ఇంకా తర్వాత సైన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సైన్ చేసిన తర్వాత డేటు, ఇంకా మీ మొబైల్ నెంబర్ వేయాలి. సో ఇంతే, ఇక్కడ వరకు చేయాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఏమీ లేవు. సో ఈ ఫామ్స్ అనేవన్నీ మీరు ఫిల్ చేయాల్సి వచ్చింది.
ఇదన్నీ ఫిల్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధారు ఇంకా దీనికి ఉన్నాయి కదా, నేను చూపిస్తాను చూడండి ఏమేమి కావాలనేది ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. సో చూడండి, ఫోటో తీసుకొని కావాలి అంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పింది కదా. సో ఇవన్నిటి మీద మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్స్ కూడా చేయాలి. ఫోటోగ్రాఫ్స్ 2 నెంబర్స్ అంటే 2 ఫోటోలు చేయాలి వాళ్ళకి. అది దీనికి మనకి అప్లికేషన్ ఫామ్ కింద అంటించేస్తారు. దీనికో ఫామ్ కింద అప్లికేషన్ ఫామ్కి ఫోటో అంటించేస్తారు అనమాట. తర్వాత కాపీ ఆఫ్ పాన్ కార్డ్ యొక్క కాపీ, ఆధార్ కార్డ్ యొక్క కాపీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, దానికి ఒక కాపీ. ఈ 3 కాపీలు మొత్తం 4 కాపీల మీద 4 కాపీలు సబ్మిట్ చేయాలి. అందులో 3 కాపీల మీద ఫోటోలు, అన్నిటి మీద సైన్లు అనేది చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ బ్యాంక్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు వెంటనే యాక్సెస్ అనేది ఒక 1 అవర్ to 1 అవర్లో మీకు అకౌంట్ అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ చేసేసి క్రియేట్ చేసేస్తాం. మొత్తం 24 అవర్స్లో మీకు అకౌంట్ అనేది రెడీ అయిపోతుంది. మీ డీటెయిల్స్ కూడా ఎస్ఎంఎస్లో మెయిల్ ఐడీలు అన్నీ మీ మెయిల్కి, ఎస్ఎంఎస్కి అన్నింటికి వచ్చేస్తాయి. అకౌంట్ ఓపెన్ అయ్యేటట్టు మీ అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత మీకు పాస్బుక్ కూడా వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు, ఆ రోజే ఇచ్చేస్తారు. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే 1 డేలోనే మొత్తం మీకు ఫార్మాట్ అంతా అయిపోతుంది. ఎస్బీఐ నుంచి వితిన్ ½ అవర్ to 1 అవర్లో డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి, మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ రకంగా మీరు అప్లికేషన్ ఫామ్ని, ఎస్బీఐ అప్లికేషన్ ఫామ్ని అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి ఆ డౌట్స్ అన్నింటిలో మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది మీకు రిప్లై కూడా ఇస్తాను వాటికి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.